హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీఛార్జ్ యొక్క అధిక ధరల గురించి. నేను తమ్మనీళ్ళు పెట్టినట్టు పెను ప్రమాదం అనుకొని భయంకరమైన తమ్మనీళ్ళని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది తుఫాను కంట భయంకరమైంది ఇప్పుడైతే. ఎందుకంటే తుఫాన్ అయితే 4 రోజులు వచ్చి ఉండి వెళ్ళిపోద్దాం, కానీ ఈ రీఛార్జ్ యొక్క రేట్లు అధిక రేట్ల వల్ల ఈ రేట్లు పెంచిన తర్వాత ఆటోమేటిక్ మన జీవితాన్ని భరించవలసిందే. ఎందుకంటే అంత ఎక్కువ రేట్లు పెంచడం జరుగుతుంది ఇప్పుడైతే. ఎందుకంటే ఈ ఎయిర్టెల్లోను నెక్స్ట్ టైం జియో నెట్వర్క్ కూడా రూ. 50 నుంచి 200 వరకు పెంచడం జరుగుతుంది ప్రతి ప్లాన్ మీద, ఇప్పుడున్న ప్లాన్స్ మీద. అది దీని మీద ముఖేష్ అంబానీ మీద కానీ పెద్ద ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఎందుకంటే మొన్న అనంత అంబానీ మ్యారేజ్ చేశారు కనుక ఆ మ్యారేజ్ చేసిన తొలగి అమౌంట్ అంతా మన మీదే వేసి మన సామాన్య మానవుల మీద వేయడం జరిగింది. ఎందుకంటే అంత గ్రాండ్గా మ్యారేజ్ చేశారు, ఆ డబ్బులన్నీ మన మీదే గుంజడం జరుగుతుంది అనేసి ఇప్పుడు ముఖేష్ అంబానీ మీద ట్రోలింగ్ జరుగుతుంది. అయితే ఆ ట్రోలింగ్స్ పక్కన పెడితే ఒక సెటం మనం, ఎందుకంటే వచ్చే నెల 4వ తేదీ నుంచి, అదే జూలై 4వ తేదీ తర్వాత ఈ రేట్లు పెంచడం జరుగుతుంది. అయితే నా యొక్క వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 4వ తేదీ లోపు ఎవరైనా రీఛార్జ్ చేసుకున్నట్లయితే పాత రేట్లు వర్తిస్తాయి. ఇప్పుడు సపోజ్ జియోకి ఏంటంటే ఈరోజు మనం రీఛార్జ్ చేసినట్లయితే మనం పాతగా అంతకుముందు మనం చేసిన రీఛార్జ్ వల్ల వ్యాలిడిటీ ప్లాన్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ నుంచి మనం ఇప్పుడు చేసిన రీఛార్జ్ ప్లాన్ యాక్టివేషన్ అవుద్ది. మీరు అనుకోవచ్చు మనం ఆల్రెడీ అంత మేము చేసాం కదా, అది ఇప్పుడు రీఛార్జ్ చేస్తే ఈ రోజు నుంచి వర్తిస్తుందేమో, ఆ అమౌంట్ పోద్దేమో అనేసి. లేదు ఫ్రెండ్స్, జియోలోని ఆ వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం రీఛార్జ్ చేస్తామంటే మనం ఎప్పుడైతే యాక్టివేషన్ చేసిన టైము, మన మొబైల్ పాత రీఛార్జ్ చేసిన యాక్టివేషన్ టైము ఎంతవరకు అయితే అయిపోద్దో ఆ రోజు నుంచి ఈ మనకు రీఛార్జ్ ఇప్పుడు చేసిన రీఛార్జ్ ప్లాన్ ఆ కొత్తది అప్పటి నుంచి యాక్టివేషన్ అవుతుంది. దానివల్ల ఈ మంత్కి మనం ఒక 100-200 తగ్గించుకోవచ్చు ప్రతి ప్లాన్ మీద, మనం చేసుకున్న ప్లాన్ మీద. ఈరోజు రేట్లు భారీగా పెరిగాయి. ఎందుకంటే సపోజ్ 666 పాత రీఛార్జ్ ప్లాన్ ఉంటే ఈరోజు 759 వరకు అయిపోయింది. నెక్స్ట్ 719 ప్లాన్ ఏమో 859 వరకు పెంచారు. అది ఎయిర్టెల్ ఇంకా ఘోరంగా పెంచారు. ఎయిర్టెల్ అయితే ఇంచుమించు 250 వరకు పెంచారు బాగా. అయితే ఇవన్నీ ఎందుకంటే సామాన్య మనం భరించాలి మనం, ఎందుకంటే వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మనకు తప్పదు కాబట్టి. మొబైల్ వాడకం లేని ఇల్లు లేదు, మొబైల్ వాడకం లేని మనిషి లేరు. ఈరోజు సామాన్య మానవుడు మొబైల్ వాడకం లేనిదే మన జీవనం మనుగడ సాగించట్లేదు మనం, ఎందుకంటే అంత భాగం అయిపోయింది అది. అందువల్ల మనకు తప్పదు, కంపల్సరీ రేట్లు పెంచినా మనం భరించక తప్పదు. అది ఫ్రెండ్స్, మనం ఏంటంటే 4వ తేదీ లోపు మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే జియో కానీ అయినట్లయితే కొంచెం మనకు వెసులుబాటు ఉంటుంది. తప్పదు, మనం చేసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు మనకి అమౌంట్ మన మీద వేసేస్తుంటారు, మన మీద మనం కడుతూ ఉండాలి, తప్పదు. మరి మనం ట్రోల్ చేసినా సరే వాళ్ళకి కనిపించదు, వినపడదు కూడా మన బాధలు కూడా వాళ్ళకి. ఇది ఫ్రెండ్స్, అది 4వ తేదీ లోపు ఏమైనా రీఛార్జ్ చేసుకున్నట్లయితే కొంత 100-200 మనకి ఏమైనా సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.